कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु श्रीस्वामी पुष्करिणिकाप्लव निर्मलाङ्गाः श्रेयोर्थिनो हर विरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीशेषशैलगरुडाचल वेङ्कटाद्रिनारायणाद्रिवृषभाद्रिविषाद्रिमुख्याम् आख्यां त्वदीयवसतेरनिशं वदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सेवा परा शिव सुरेश कृशानुधर्म रक्षोऽम्बुनाथ पवमान धनादिनाथाः बद्धाञ्जलि प्रविलसन्निज शीर्षदेशाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् ఈరోజు శనివారం త్రయోదశి రావడం అంటే ఈరోజు శని త్రయోదశి కార్తీక మాసంలో కృష్ణపక్ష త్రయోదశి శనివారం అవడం చేత ఈరోజు ఏలినాటి శనిలో ఉన్నవారు అర్ధాష్టమ శనిలో ఉన్నారు, అలాగే అష్టమ శనిలో ఉన్నవారు కూడా ఈ ముగ్గురు ఖచ్చితంగా శని భగవాన్ని ఆరాధించడం వల్ల శని యొక్క అనుగ్రహం కలిగి శని దోషాలు తొలగుతాయి. అలాగే శనివారం త్రయోదశి అవడం వలన ఈరోజు శనిని ఆరాధించడం, అలాగే ఈశ్వరుణ్ణి ఆరాధించడం, ముఖ్యంగా ఈశ్వరుణ్ణి అంటే శివుడికి ఈరోజు అభిషేకం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అదే కాకుండా శివారాధన చేసిన తర్వాత ఈశ్వరుడి దగ్గర ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అంటే ముఖ్యంగా రాత్రి సమయంలో నువ్వుల నూనెతో ఈశ్వరుని దగ్గర దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ వ్యక్తి అయితే ఈరోజు నువ్వుల నూనెతో ఈశ్వరారాధన చేస్తారో, ముఖ్యంగా ఈశ్వరుణ్ణి పగలు, సాయంత్రం అంటే రాత్రి కూడా ఆరాధన చేస్తారో వాళ్ళకి శని బాధల తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు శని త్రయోదశి కావడం కూడా చాలా విశేషం. ఈరోజు ఈశ్వరుణ్ణి ప్రదోష కాలంలో ఎవరికైనా ఈరోజు పగలు పూజించడానికి వీలు పడని పక్షంలో ఖచ్చితంగా ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఈశ్వరారాధన చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. వాళ్ళు అనుకున్న ప్రతి పని నెరవేరుతుంది. శని యొక్క బాధలు తొలగుతాయి. కార్తీక కృష్ణ పక్ష త్రయోదశి శనివారం శని త్రయోదశి కావడం వల్ల ఎవరైతే ఈ రోజుకి శనికి తైలాభిషేకం చేసుకుని నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేసి శని భగవాన్ని పూజిస్తారో శని యొక్క బాధలు ఖచ్చితంగా తొలగుతాయి. ఇదే కాకుండా మకర రాశి, ధను రాశి, మకర రాశి, కుంభరాశి, మిథున రాశి మరియు తులారాశి ఈ 5 రాశులకి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు ఓం నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః దాశరథి ప్రోక్త శని స్తోత్రం ఏదైతే ఉందో ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే ఈరోజు పారాయణం చేస్తారో, ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి శని యొక్క బాధలు ఖచ్చితంగా తొలగుతాయి. అందులోనూ ఈరోజు ఉదయము, సాయంత్రము ఈశ్వరారాధన, అందులోనూ ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆరాధించి నువ్వుల నూనెతో ఈశ్వరుని దగ్గర దీపాలు వెలిగించి ఈశ్వరుణ్ణి పూజించి, అదే కాకుండా శనికి ముఖ్యంగా దాశరథి ప్రోక్త శని స్తోత్రంతో పూజ చేసి శనిని కనుక ఎవరైతే నువ్వుల నూనె పెట్టి ఆరాధిస్తారో, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వాళ్ళకి శని బాధలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష ఈ శని త్రయోదశి రోజు శని యొక్క బాధలు తొలగి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆంజనేయ మంత్రం 1,00,000 సార్లు చెప్పాను అనుకోండి, 1,01సారి నేను ఎలా చూడగానే మీరు చేస్తున్నారా లేదా? రోజు రాగానే శ్రీరామ అనండి అని చెప్పాక నేను ఒక రోజున నోటితో మాట్లాడకుండా అని చూశాను. ఓహో గురువుగారు రోజు రామానమన్నారా అని మీకు అర్థమై రామాండంలా అదన్నమాట మౌనం వ్యాఖ్యానం అంటే. అయినా శిష్యుల సందేహాలు తీరతాయి. అంతటి మేధాదక్షిణామూర్తి. ఎంత గొప్ప పదం అంటే అసలు తెనాలి రామకృష్ణుడు లాంటి కవి లేరు. అందుకే మతిలేని మేదకుండు మౌనివర్యుల చదివించు మర్రినీట పంచముఖువీట మీ నోసరించినేని. అక్షరజ్ఞానం లేనివాడు, 2 రెళ్ళంటే జ్ఞాపకం లేనటువంటి మతిలేని మేధకుడు కూడా కాశీలో శరీరం విడిచిపెట్టగానే మునీశ్వరుల్ని మర్రి చెట్టు నీడ కింద కూర్చోబెట్టి వారికి పాఠం చెబుతున్నాడు తాను హాయిగా. అంతటి స్థాయిస్తాడు కాశీ అంటే. అందుకే మోక్షలక్ష్మీ పతాకేవ సర్వలోకేషు విస్తృత. మోక్షలక్ష్మీ పతాక ఇవ. మోక్షలక్ష్మి ఇక్కడ పతాక రూపంలో, ఒక జెండా రూపంలో ఉందా అన్నట్టుగా ఉంటుంది కాశీ అంటే. అటువంటి పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో ధార్మికుడు అని పేరు కలిగిన ఒక మంచి పండితుడు ఉన్నాడు. తత్రాస్తే ధార్మికో నామ బ్రాహ్మణో వేదపారగ రామవాటి గుహామధ్యే కృతవాసో నిరంతరం. ఆయన పేరు ధార్మికుడు. పేరే తల్లిదండ్రులు ధార్మికుడు అని పేరు పెట్టారు. బాగా చదువుకున్నాడు. అక్కడ రామవాటి అని ఉంది చూసారా. ఇప్పుడు చెప్పాలంటే మీకు కాశీలో విశ్వేశ్వరాలయానికి ముందు అక్కడ హనుమంతుడి గుడి లేదు. ఆ గుడి ఉన్న ప్రాంతం అంతటికి పూర్వం రామవాటి అని పేరు. ఇప్పటికి కూడా హనుమంతుడు ఉన్నాడు. మీరు ఈసారి కాశీ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది హనుమంతుడి గుడికి పక్కన. ఆ మర్రి చెట్టు పక్కన నుంచి సన్నగా సందులోంచి దూరి రావాలి. అలా దూరి వచ్చాడంటే వాడికి పునర్జన్మ ఉండదు. కానీ దూరలేరు, చాలా కష్టం. 3 సార్లు 4 సార్లు వెళ్ళినప్పుడల్లా దూరుతూ ఉంటాం. కొంచెం ప్రయత్నించాలి కానీ గ్యారంటీ ఎవడన్నా దూరగలుగుతాడు. కొంచెం సాహసం కావాలి, భక్తితో పట్టుకుంటే. నాతో పాటు శిష్యుడు వచ్చాడు. అతను పెద్ద ఎక్కువగా ఉండడు కానీ నాలాంటి వాడు ఒక 4 పక్కన కూర్చుంటే అంత ఉంటారు. అంత మాత్రమే ఉంటాడు ఆయన. అతను దూరేడండి. నాకు ఆశ్చర్యం. కాబట్టి మీరేం నిశ్చింతగా, ఎందుకో తెలియదు కానీ అంత సన్నగా ఉన్న ప్రాంతంలోంచి నాబోటి వాడు ఎలా దూరగలుగుతాడో అలాంటి వాళ్ళు కూడా దూరడం నేను చూశాను. అందుకు చెప్తాను. 2007లో అంబాయాగం చేశాం. అతను గురువుగారు నేను చచ్చిపోయిన పర్వాలేదు, ఇందులో ఇరుక్కుపోతానండి అన్నాడు. ఒరే నాయన, పక్కవాళ్ళు అనమాట. లేనిపోయిన ఇబ్బంది వస్తుంది, మీ ఆవిడ మమ్మల్ని తిడుతుంది అన్నారు పక్కవాళ్ళు. అయినా సరే దూరాడండి. అలాగే వచ్చేసాడు మొత్తం మీద. ఆ శరీరం ఆ సమయానికి వచ్చేసరికి ఏదో సంకుచితం అయ్యింది. అందులోంచి వచ్చాడు. తర్వాత ఆశ్చర్యం, ఇంకొక ఆయన దూరపోయాడు. ఆయనకి మాత్రం పొట్ట అడ్డం పట్టేసింది, రాలేకపోయాడు. దానికి ఒక టెక్నిక్ ఉంది. ఏమిటా టెక్నిక్ చెప్పనా? ఓం ఆంజనేయాయ. ఇంకేముంది దానికి? ఓ ఆంజనేయాయ నమః. ఆయన గట్టిగా పట్టుకుంటే నేను ఆ సన్నపాప అంటే దూరతాం కానీ మిగతా వాళ్ళు దూరగలవా అనుకునేవాళ్ళు, కానీ దూరిన వాళ్ళు ఉన్నారు కనుక మొత్తం మీద ఆ ప్రాంతం రామవాటి దగ్గర ఉన్న ఆ వటవృక్షం దగ్గర ఈసారి మీరు నేను చెప్పాను కదా ప్రయత్నించండి. విశ్వేశ్వరుడు ఆలయానికి కొద్దిగా ముందే ఎడం వైపే ఉంటుంది, కుడివైపేమో బ్రహ్మేశ్వరుడు గుడి కూడా ఉంటుంది. అక్కడ హనుమంతుడు మంచి కోతులు ఉంటాయి. ఆ హనుమంతుడి గుడి దగ్గరే ఉంది ఆ వటవృక్షం. ఆ సందులోంచి మాత్రం మీరు దూరడానికి ప్రయత్నించండి. మళ్ళీ నా మీద పడకండి. ఇంటికి వచ్చాక అక్కడ ఇరుక్కుపోతే అందులోంచి బయటకు వస్తే మాత్రం శివుడి సాక్షిగా చెబుతున్నమాట, మీకు పునర్జన్మ ఉండదు. ఆయన దగ్గరికి వెళతారు. అది ఏనాడో మా లింగ పురాణంలో చెప్పిన ప్రమాణం అన్నమాట. అక్కడికి వెళితే మాత్రం చాలా యోగం పడుతుంది. ఇది ఎందుకు చెప్పలేకపోతానంటే ఇదివరకు కూడా కాశీఖండం చెప్పినప్పుడు చెప్పలేదు. చెబితే ఎవడన్నా అందులో ఇరుక్కుంటే ఈ దిక్కుమల్లాడు పురాణం చెప్పాడరా, వీడు దూరిపోయాడరా అని తిట్టుకుంటారేమో, ఎందుకైనా మంచిదని. ప్రయత్నం మాత్రం ఎవరు పడితే వాడు చేయకండి. చాలా భక్తి కావాలి. అక్కడ హనుమధ్యానంతో మాత్రమే బయటికి రాగలుగుతాం. అది రామవాటి. అక్కడ ఈ మహానుభావుడు నిరంతరం నివసిస్తూ ధార్మికుడు అనేవాడు కొంతకాలం జీవించాడు. అతనికి పరమ పవిత్రురాలు భార్య ఉంది. 16 ఏళ్ళు అయింది, వాళ్ళకి పిల్లలు పుట్టలేదట. పెళ్ళైన 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోతే గజగజలాడిపోయాడు ఆయన. ఏం చెయ్యాలి అని చాలా బాధపడి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చివరికి ఒక రోజున గంగా తీరంలో కూర్చుని, అయ్యో బంగారం లాంటి భార్య ఉన్నది, అంతో ఎంతో కాస్తో కోస్తో ఇల్లుంది, సంపద ఉంది, అయినా పిల్లలు లేకపోతే మహాబాధే కదా, కాశీ వంటి నగరంలో ఉండి కూడా సంతానం లేకపోయింది అని దుఃఖించాడు. ఏదో లోపం పెడతాడు పరమాత్ముడు. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆయనకి అక్కడికి వేదవ్యాస మహర్షి వచ్చాడు. నీలమేఘఛాయా శరీరుడు ఆయన. మంచి జిగితొల్లు కాడగ నేలకు మొగిలేలొకొడిగ్గెననగా ముందట దోచం విగత దురితత్వ భాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకు. నల్లని మేఘం
ఎర్రని మెరుపు తీగతో కలిసి భూలోకానికి దిగి వచ్చిందా అన్నట్లుగా వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. అంటే అర్థం ఏంటనమాట, వ్యాసుడు నీలంగా ఉంటాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, వ్యాసుడు ముగ్గురు ఒకే రంగులో ఉంటారు. ఇప్పుడు ఆయన జుట్టు ఎలా ఉంది, ఎర్రగా ఉంది, రాగి రంగులో. నిత్యం నూనెది రాయరు కనుక వాళ్ళు అడవుల్లోనే ఉంటారు కనుక ఈ జటాజోటాలేమో చిగురుటాకుల్లో ఉన్నాయి. అందుకని ఈ జటాజోటం మెరుపు తీగలా ఉంది. ఆయన నల్లని మేఘంలో ఉన్నాడు. మెరుపు తీగతో మేఘం ఆకాశం నుంచి గంగానదీ తీరానికి దిగి వచ్చిందా అన్నట్టుగా ఆ పుణ్యాత్ముడు అక్కడికి వచ్చాడు. రాగానే అందరూ ఓహో వ్యాసో నారాయణో హరిహి, వ్యాసో నారాయణో హరిహి అంటే ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తుంటే ఈ ధార్మికుడికి ఆశ్చర్యం కలిగి ఆనందం కలిగి, ఆహా పూర్వజన్మ సుకృతం కాకపోతే అష్టాదశ పురాణ కర్త వేదవ్యాసుడు సాక్షాత్ ఆది విష్ణు స్వరూపుడు ఇక్కడికి వచ్చాడు అనుకుంటూ ఆ పర్వదినం పూట ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏనాయనా కన్నీళ్లు పెట్టుకుంటున్నామంటే, గురువుగారు సంతానం లేదండి, అది ఒక్కటే లోటండి అన్నట్ట. ఓ అనిపించేవాడా, ఎందుకురా ఈ పిల్లల కోసం ఏడుస్తావు, హాయిగా కాశీలో కృష్ణారామ అనుకుంటూ విశ్వేశ్వరుణ్ణి పూజించుకుంటూ మోక్షం పొందకూడదా అన్నాడు వ్యాసుడు. కొడుకుల వల్ల ఏం ఉపయోగం ఉంది నీకు, లేనివాడు ఎలాగో సుఖపడక ఉన్నవాడిని చూచి మళ్ళీ ఏడుస్తారు, ఉన్నవాళ్ళు ఏం సుఖపడ్డారు గనక అంటే ఉండకూడదని కదా ఆయన అన్నది. అనవసరమైన దానికోసం ఎందుకు ఏడుస్తున్నావు అంటే, పుత్ర సంతానం లేకపోతే ఎలాగండి మోక్షం రాదట. పుంనాంనో నరకాత్ త్రాయతే ఇతి పుత్రః. పుత్తు అని పేరు కలిగిన ఒక నరకం ఉన్నది. పుత్తు తరహ పుత్రః అంటే ఈ పుత్తని పేరు కలిగిన ఒకానొక నరకమునకు వెళ్లకుండా రక్షించున్నది కనుక పుత్రుడని పేరు. నరకంలో చాలా నరకాలు ఉన్నాయి, 88,000 కుండాలు. అందులో పుత్తని పేరు కలిగిన ఒక నరకం పుత్తు నామ పున్నామ అవుతుందన్నమాట అనునాసిక సంధి వల్ల. ఇప్పుడు ఆ నరకంలోకి వెడతారట పిల్లలు లేకపోతే. చచ్చిపోయిన తర్వాత పిండ ప్రదానం చేయాలి కదండి. తండ్రికి కొడుకు పిండం పెట్టకపోతే వాడికి గండంట యమగండంట అంటే ఓహో అనిపించాడా, అది నీ భ్రమరా. పున్నామ నరకం ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా మార్చి చంపిన వాడికి వస్తుంది. నువ్వు నీ తల్లిదండ్రులకు అన్నం పెట్టు, హాయిగా పూజించావుగా, బెంగలేదు. గోవుల్ని రోజు పూజించి వాటికి దాణా పెడితే వాడికి పున్నామ నరకం రాదు. నిత్యం పురాణం వింటే వాడికి పున్నామ నరకం రాదు. నువ్వు హాయిగా చెప్పు విను అంటే, మీరు చెప్పింది నిజమేనండి, పురాణం చెబితే రాదని తెలుసు, అయినా ఇంకా నాకు భ్రమే అన్నట్టు. ఓరి కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్ ఒడమినాయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింతగల్గి, తను నోలి భజంపని చింత, తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. కొడుకులు లేకపోతే లేరని ఏడుస్తారు కొంతకాలం. తీరా పుట్టాక వీడికి ఆయువు ఎలా ఉంటుంది, బలం ఎలా ఉంటుంది, బుద్ధి ఎలా ఉంటుంది, సంపద ఎలా ఉంటుందని అది కొంతకాలం బెంగ. ఏదో వాడికి ఆరోగ్యం బాగుంది, క్రమంగా చదువుకున్నాక ఆ పై ఉద్యోగం వస్తుందా లేదా, సంపదలు వస్తాయా లేదా, సంపదలు వచ్చాక కోడలు వస్తుందా రాదా, మంచి కోడలు వచ్చి 4 మేడలు తీస్తుందా లేదా, మేడలు లేకపోయినా కనీసం 4 గోడలన్నా తీస్తుందా లేదా అని అది కొంతకాలం. తీరా కోడలు వచ్చాక తను నోలి భజంపని చెంత, మా తల్లిదండ్రులు చూడడేమో గెంటేస్తాడేమో అని బెంగ, వాడు నిజంగా గెంటేస్తే గెంటేశాడే అని బెంగ. ఇవేమీ లేకపోతే కొడుకు ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో అదొక కొంతకాలం బాధ. ఎన్ని రకాల బాధలు బాబోయ్. తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులు. ఎప్పుడు తల్లిదండ్రులకి కొడుకులలో ఏదో ఒక బాధే. అర్చన చేస్తే మాకేమొస్తుందండి, అభిషేకం చేస్తే మాకేమొస్తుందండి, జ్ఞాన యజ్ఞానికి వెళితే మాకేమొస్తుందండి, ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా ఏమిటి? పర్వాలేదు, మీకు కంఫర్ట్గా చైర్స్ వేశారు ఈ కళ్యాణ మండపంలో. కొన్ని చోట్ల పాపం చైర్స్ ఉండవండి, కిందే కూర్చోమంటారు. ఇక్కడ మరి మనకి ఏమిటి ప్రయోజనము అని అంటే, తెలియకుండానే మనకు ఏమో తెలుసు అనుకున్న అహంకారం తగ్గుతుంది. మనకు అంతా తెలుసులే అనుకునేటటువంటి ఆ జ్ఞానం ఎంతో కూడా తెలుస్తుంది. అంటే మనకున్న అజ్ఞానం బయటపడుతుంది, మనకు దూరంగా ఉన్నటువంటి జ్ఞానం బోధపడుతుంది. అందుచేత ప్రతి ఒక్క విషయాన్ని కూడా
తెలుసుకోవడానికి ముందు మనం ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఏమిటి అనేది మనకు అప్రయత్నంగానే తెలుస్తుందండి. శాస్త్రం కూడా చెబుతుంది, ప్రయోజనమనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. మూర్ఖుడు, మందుడు కూడా ఏదైనా ఒక పని చేస్తే దానిలో ప్రయోజనం ఉందా లేదా అని చూసే చేస్తాడండి. వాడే అలా చేస్తే మరి మనం ఇవాళ భగవంతుడి దయ వల్ల బుద్ధి సక్రమంగా ఉంది, శరీరం ఆరోగ్యంగా ఉంది, ఏమీ లోటు లేదు, అన్నీ ఇచ్చినందుకు మరి మనం ఏం చేయాలండి? వాడికి థ్యాంక్స్ చెప్పాలా అక్కర్లేదా? అన్నీ ఉన్నవి కదండి, పోయినప్పుడు చూద్దాంలేండి అని అనుకుంటే పోయిన తర్వాత ఎవరు ఏమీ చెయ్యలేరు. నోరు పోతే రామ అనగలమా, కృష్ణ అనగలమా? చెయ్యికి పక్షవాతం వస్తే అయ్యయ్యో ఆనాడు నేను అమ్మ చెబితే భజన చెయ్యలేదే, ఇవాళ చేద్దామంటే చెయ్యి లేవటం లేదే అని బాధపడి ప్రయోజనం ఏముంది? ఆనాడు నేను ప్రదక్షిణం చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత లేని వాయిదా వేసుకున్నాను, కానీ ఇప్పుడు ప్రదక్షిణం చేద్దామంటే నా ఈ కాలుకు దక్షత లేదే, ఏం చేసేది అని మనం ఆవేళ అనుకున్నా లాభమేమీ ఉండదు. అందుచేత ఈవేళ మనం దాని యొక్క ప్రయోజనాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఉన్నందుకు ఇది ఎప్పుడు ఇలా కంటిన్యూ కావాలి అంటే ఎవడిని అర్చిస్తే, ఇవి సమర్పించినటువంటి వాడికి ఏ రీతిగా కృతజ్ఞతలు సమర్పిస్తే ఇది మనకు శాశ్వతంగా ఉంటుంది. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శరీరం తిరుగుతూ ఉంటే చాలండి. శయ్యల మీద పడుకుని ఉన్నవారు ఎందరినీ మనం చూస్తున్నాము. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే చెప్పిందండి, భద్రం కన్నేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు అని శాంతి మంత్రం. భద్రమైన శబ్దాలని మేము ఈ చెవులు ఉన్నందుకు వినాలి, భద్రమైనటువంటి దృశ్యాలని మా ఈ కళ్ళతో చూడాలి. ఎదురుగా స్వామి ఉన్నాడు, ఏమి ఆ వయ్యారము, ఏమి ఆ సొగసు, ఏమి ఆ అందము, ఆ అందమైన రూపాన్నే చూసి ఆ అందాన్ని మన కళ్ళల్లో ఉంచుకుని చూస్తే అన్ని చోట్ల ఉన్న ఆ కృష్ణ అందమే మనకు కూడా దర్శనమిస్తుందండి. కానీ ప్రపంచాన్ని మన కళ్ళ నిండా పెట్టేసుకున్నామండి. పెట్టేసుకుని ఆ ప్రపంచంతో దేవుణ్ణి కూడా చూసేసరికి ఆయనలో కూడా ఏమిటండి ఇది దేంతో తయారైందండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా, మట్ట, దేంతో తయారు చేశారు, బాగానే ఉన్నట్టుందిలేండి అంటున్నా. అది మనకి ఉదయం వేళ ఆచార్య స్వామి తెలియచేస్తారండి. అయ్యయ్యో నువ్వు ఏదైతే ప్రపంచం అనుకున్నావు ఇది ప్రపంచం కానే కాదు. ప్రపంచం కాదా, మరి ఏమిటి, అది తర్వాత చెబుతాను అంటారు ఆయన. కానిదేదో కాదు అని నేను చెప్పి నిన్ను ఒప్పించడం కాదు, నీ చేత నేను రుజువు చేయిస్తా. అది ఆచార్య స్వామి యొక్క ఆశీస్సులు. అభిషేకం అయిన తర్వాత ఏం చేస్తామండి, స్వామికి కాస్త గంధం ఉంచుతాం. ఉంచిన గంధాన్ని మరలా స్వామిది ప్రసాదంగా నుదుట పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకుంటే 72,000 నాడులకి ప్రధాన కేంద్రంగా ఈ భ్రూమధ్య స్థానం కాబట్టి గంధం ఉంచితే నాడులన్నిటికీ చల్లదనం. పసుపు కుంకుమరాయితో మిశ్రితం చేసినటువంటి ఆ పసుపుని ఉంచితే ఒక సమ శీతోష్ణ స్థితిని ప్రసాదిస్తుంది. అందుచేత మన వాళ్ళందరూ ఆలోచన చేసి ప్రయోగాలు చేసి ప్రయోజనాన్ని కనుక్కొని బొట్టు ఇక్కడ పెట్టమన్నారే కానీ ఎక్కడో 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 పెట్టమని చెప్పలేదు. అలా గంధం చేత ఏమొస్తుందండి, గంధాత్ పుణ్యమవాప్యతే. అభిషేకం చేత ఆత్మశుద్ధి అంటే చిత్తశుద్ధి అయితే గంధం ఉంచడం వల్ల పుణ్యం కలుగుతుంది. నైవేద్యాత్, నివేదన చేస్తే ఏమి వస్తుంది అంటే తృప్తి. నైవేద్యాత్ ఆయుస్తృప్తిశ్చ, రెండు కలుగుతాయన్నారండి. స్వామికి నివేదన చేస్తే నీకేమొస్తుంది అంటే ఆయుష్, తృప్తి. నివేదన కూడా మనం ఇక్కడ ఎలా చేస్తామంటే చూపించారండి చేతులతో. చూపించడం ఏమిటండి, అంతటా ఉన్నవాడు
విగ్రహంలో లేడండి? అంతటా ఉన్నవాడు ఈ పుష్పంలో లేడండి? అంతటా ఉన్నవాడిని పుష్పాన్ని చూస్తే మనకి నమస్కరించే బుద్ధి కాదు, కోసి తలలో పెట్టుకో బుద్ధి. అదే ఒక మూర్తిని చూస్తేనో నమస్కరించే బుద్ధి. అందుచేత ఏ భగవంతుడు కొన్ని వందల సంవత్సరాలు మన ఈ భారతదేశంలో మన మధ్యలో మనవాడిగా నడయాడాడో అటువంటి రూపాన్ని తీసుకుని నీవు ఆరాధన చేస్తే, అర్చన చేస్తే నీకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పారు. అందుచేత నివేదన చేస్తే ఆయుష్ పెరుగుతుంది, తృప్తి కలుగుతుంది. మరి ధూపం, ధూపాదర్థమవాప్యతే, ధూపాన్ని చూపిస్తే డబ్బు బాగా వస్తుందట. మీరందరూ ఇప్పుడు అగరొత్తులు కట్టలన్నీ వెలిగించేస్తారేమో, ఇల్లంతా పొగసూరిపోయేట్టుగా. ఏ 2, 4 వెలిగించి స్వామికి కూడా ఊపిరి ఆడుతుందా లేదా అనేది కూడా గమనించాలండి. భావన. అదే మనం ఉత్తర భారతానికి వెళ్ళి చూస్తే అక్కడ స్వామికి షోడశ ఉపచారాలు అయిపోయిన తర్వాత ఫ్యాన్ వేసి తలుపు మూస్తారండి. ఇక్కడ మనకి విగ్రహ భావనే తప్పించి అది ఒక అనుగ్రహ రూపము అనేది మనకు ఉండదు. ప్రాథమికంగా మనకి చెబుతుంది శాస్త్రం, దేవుణ్ణి నీ ఇంట్లో నీ వాళ్ళల్లో ఒకడిగా నీవు తీసుకో, ఆ ఇంటికి యజమానిగా తీసుకో, ఆ ఇంటిల్లపాదికి ఒక ప్రియుడిగా తీసుకో, ఆ ఇంటిల్లపాదికి శ్రేయోభిలాషిగా తీసుకో. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాడికి చెప్పుకో. ప్రక్కవాడికి చెప్పుకుంటే వాడు మన ఈ కష్టాన్ని తీర్చడు సరికదా, లోకువు చేస్తాడు, 10 మందితో చెబుతాడు. కానీ వీడో తీరుస్తాడండి. ఎందుకనంటే నిగ్రహానుగ్రహ సమర్థ. మనకుండేటటువంటి ప్రారబ్ధాన్ని నిగ్రహించనూగలడు, సుఖ ప్రారబ్ధాన్ని ఇంకా అనుగ్రహించనూగలడు. ఎందుకనంటే కర్మఫలాధ్యక్షుడు కాబట్టి. అందుచేత ఈ రకాలుగా మనం అర్చన చేస్తే ధూపాదర్థమవాప్యతే, ధూపాన్ని చూపిస్తే అర్థం బాగా లభిస్తుంది అన్నారండి. ఇక ప్రధానంగా 6 తెలియచేస్తారు. ధూప దీప, దీపా జ్ఞానమవాప్నుయాతు. దీపాన్ని దర్శింపచేస్తే ఏమిటండి? జ్ఞానం కలుగుతుంది. విశేషించి ఈ ఉదయం వేళ ఆవునేతి దీపం, సాయంత్రం వేళ నువ్వుల నూనె దీపాన్ని వెలిగించమంటారు. ఎందుకు అని అంటే ఆ ఆవునేతి దీపం వెలుగుతూ ఉండగా వచ్చినటువంటి ధూమం ఏదైతే ఉందో, పొగ ఏదైతే ఉందో, నీ కంటికి ఆ దీపకాంతి కానీ, దీపకాంతిని వచ్చేటటువంటి ఆ ధూమం కానీ కంటికి ఉన్నటువంటి నరాలకి బలాన్ని ఇస్తుంది, దృష్టిని చక్కగా సవరిస్తుంది, దృష్టి శక్తిని పెంచుతుంది. అలాగే సాయంత్రం వేళ కూడా అది స్వచ్ఛంగా వెలుగుతున్నటువంటి నువ్వుల నూనె ఏమో మిగిలినటువంటి ఏ పురుగు కూడా దానికి దగ్గరికి రానివ్వకుండా మనకు ఒక వెలుతురుతో పాటుగా ఒక ఏకాగ్రతను కూడా ప్రసాదిస్తుంది.